ఘనపూర్ మండలం పరిధిలోని జెడ్పీహెచ్ఎస్ కూచెన్పల్లి ఉన్నత పాఠశాల విద్యార్థులకు మండల విద్యాధికారి ఆధ్వర్యంలో మెదక్ జిల్లా అడిషనల్ కలెక్టర్ నగేష్ విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాలు మరియు నోట్బుక్స్ అందజేశారు. తర్వాత జరిగినటువంటి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్ మాట్లాడుతూ నూతన విద్యా సంవత్సరం ప్రారంభం రోజు కూచెన్పల్లి ఉన్నత పాఠశాలకు రావటం చాలా ఆనందకరంగా ఉందని అన్నారు. అదే మాదిరిగా విద్యార్థులు 100% అటెండెన్స్ ఉండే విధంగా ప్రతిరోజు పాఠశాలలకు రావాలని విద్యార్థులను ఉద్దేశించన్నారు. ఈ కార్యక్రమంలో అదే పాఠశాలలో చదువుకున్న తెలుగు ఉపాధ్యాయులు శశి కుమార్ వారి అబ్బాయిని అమర్త్యాన్ని కూడా మరియు ఇతర ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న మరికొంతమంది విద్యార్థులను అడిషనల్ కలెక్టర్ చేతుల మీదుగా అడ్మిషన్ పొందారు. ఈ కార్యక్రమంలో మెదక్ మండల విద్యాధికారి మరియు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు నాచారం మధుమోహన్ పాఠశాలలో ఉన్న మౌలిక వసతుల గురించి కలెక్టర్ కి వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సీనియర్ ఉపాధ్యాయులు శివరాజు, సందీప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆ టైంలో ఇక మాల్లో కానీ లేకపోతే మళ్ళీ కానీ మళ్ళీ అంటే పడి వ్యవసాయ పనులు కానీ షాపుల్లో కానీ ఎక్కడ కానీ ఉండకూడదు అని చెప్పేసి నేను కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మొత్తం కూడా మనం అభివృద్ధి పరిధించి అవసరం పనులు దాకా 10 కిలోమీటర్లు గాడి చేసి పడిపడగాలి. ఈరోజు రీఓపెనింగ్ కదా మరి అంతే కదా, రీఓపెనింగ్ కదా. మరి రీఓపెనింగ్ వచ్చినంత అందరికీ కూడా మరో శుభాకాంక్షలు. ఓకేనా, ఇక్కడ ఉన్న 60 మంది వచ్చారు కదా, 500 మందికి 60 మంది వచ్చారు. లేదా షాప్లో కానీ మాల్లో కానీ ఎక్కడ ఉండదు, ఎక్కడ ఉండాలి, ఊళ్ళో పడి ఉండాలి. ఆ టైంలో ఇక మాల్లో కానీ లేకపోతే మళ్ళీ కానీ మళ్ళీ అంటే పడి వ్యవసాయ పనులు కానీ షాపుల్లో కానీ ఎక్కడ కానీ ఉండకూడదు అని చెప్పేసి నేను కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మొత్తం కూడా మనం అభివృద్ధి పరిధించి అవసరం పనులు దాకా 10 కిలోమీటర్లు గాడి చేసి పడిపడగాలి. ఈరోజు రీఓపెనింగ్ కదా మరి అంతే కదా, రీఓపెనింగ్ కదా. మరి రీఓపెనింగ్ వచ్చినంత అందరికీ కూడా మరో శుభాకాంక్షలు. ఓకేనా, ఇక్కడ ఉన్న 60 మంది వచ్చారు కదా, 500 మందికి 60 మంది వచ్చారు. లేదా షాప్లో కానీ మాల్లో కానీ ఎక్కడ ఉండదు, ఎక్కడ ఉండాలి. మొత్తం రీఓపెనింగ్ వచ్చినంత అందరికీ కూడా మరో శుభాకాంక్షలు. ఓకేనా.